కామారెడ్డిలో భారీ వర్షం కురుస్తోంది. 15 కాలనీలు ఇంకా జల దిగ్బంధంలో ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. ఇవాళ జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. జంగంపల్లి దగ్గర రోడ్డు తెగిపోయింది. కామారెడ్డి హైదరాబాద్ రూట్లో పాత హైవే దగ్గర 20 ఫీట్ల మేర రోడ్డు ధ్వంసమైంది. కామారెడ్డి వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. కామారెడ్డి జిల్లాలో మళ్లీ వర్షం కురుస్తుంది. రాత్రి కొద్దిసేపు తెరపినిచ్చిన వర్షం ఉదయం నుంచి కూడా ఏకధాటిగా కురుస్తూనే ఉంది. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. ఇక కామారెడ్డి పట్టణంలో మాత్రం పూర్తిగా జల దిగ్బంధంలో ఉంది. దాదాపుగా 15 కాలనీలు జల దిగ్బంధంలో ఉన్నాయి. కాలనీ వాసుల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. మనం చూడొచ్చు, ఇటు రోడ్లు కోతకు గురయ్యాయి. మనం కామారెడ్డి హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఉన్నాము. ఇక్కడ పూర్తిగా రహదారి కోతకు గురైంది. దీంతో పాటు చాలా రహదారులు కూడా కోతకు గురి కావడంతో కామారెడ్డి హైదరాబాద్ మధ్య రాకపోకలు స్తంభించాయని చెప్పుకోవచ్చు. ఇక రైళ్ల రాకపోకలు కూడా రద్దయ్యాయి. కామారెడ్డి నుంచి హైదరాబాద్కు వెళ్ళే రైళ్లు కూడా పలు రైళ్లను రద్దు చేశారు. ఇక్కడ ప్రస్తుతం అంతా కామారెడ్డి వాసులు ఉన్నారు. సార్, అంటే కామారెడ్డిలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది సార్? ఉదయం 5 గంటలకు స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురవడం వల్ల పెద్ద మొత్తంలో వరదలు వచ్చి పైనుంచి రాజంపేట మండలం, అక్కడ నుంచి తాడవాయి మండలం నుంచి పెద్ద మొత్తంలో వర్షాలు వచ్చి ఇక్కడ మొత్తం కామారెడ్డి మొత్తం ఎక్కడ చూసినా జలమయంలో చిక్కున్నా. అనుకోకుండా నేను కూడా బయటకు వెళ్ళడం వల్ల నేను కూడా వాటర్లో చిక్కుకొని బయటకు వచ్చి మా ఉద్యోగులకు, మా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండాలని ఆల్రెడీ మెసేజ్ పెట్టిన. ఆ మెసేజ్ వల్ల అందరూ అందుబాటులోకి వచ్చి ఎన్డీఆర్ఎస్ వాళ్ళు కూడా వచ్చి నిన్న తక్షణ సహాయం చేసి ఇక్కడ కూడా రెండో బిల్డింగ్ అంతస్తులకు వచ్చింది. ఆ బిల్డింగ్లో కూడా పాపం వాళ్ళు వాయిస్ మెసేజ్ పెట్టడం వల్ల మా కలెక్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చి అందుబాటులోకి వచ్చి తక్షణ చర్యలు తీసుకొని మా ఎస్పీ గారు, కలెక్టర్ గారు జిఆర్ కాలనీలో ఎట్లాంటి సిచ్యువేషన్ సార్? అంటే పునరావాస కేంద్రాన్ని తరలించి వెంటనే తరలించారు. హాస్టళ్లలో కానీ అక్కడ వేరే ప్లేస్లలో ఉంచి తరలించి ఇక్కడ నుంచి వెంటనే తక్షణంగా ఎన్డీఆర్ఎస్ బృందాలు, కలెక్టర్ గారు ఆధ్వర్యంలో, ఎస్పీ గారు ఆధ్వర్యంలో అందరూ ముందుకొచ్చి అందరూ కూడా వెంటనే స్పందించి ప్రాణ నష్టం వరకు అయితే ఇంతవరకు ఏం జరగలేదు. ఎక్కువ ఇద్దరు చనిపోయినని తెలిసింది. ఈ ప్రభుత్వం కూడా తక్షణ చర్యలు తీసుకోవాలి. ఇంకా పెద్ద మొత్తంలో చర్యలు తీసుకొని ఆస్తి నష్టాలు కూడా చాలా జరిగినాయి. అగ్రికల్చర్ మొత్తం పంట నష్టం చాలా ఈ జిల్లా మొత్తంలో చాలా దాదాపు మేజ్ మొత్తం పోయి ఉంటుంది. కాబట్టి తక్షణ చర్యగా తీసుకోవాలని ప్రభుత్వాన్ని కామారెడ్డి జిల్లా జేఏసీ ఉద్యోగుల తరఫున కోరుచున్నాను. బాగా డేంజర్గా ఉన్నదండి. ఇక్కడ ఏమైందంటే ఈ బఫర్ జోన్ అని ఉంటుంది. ఇక్కడ ఈ బఫర్ జోన్ అనేది ఒక దాదాపు అండి ఒక 600 మీటర్లు 700 మీటర్లు తెచ్చి బిల్డింగ్ కట్టాలి. ఇప్పుడు పరిస్థితి ఏంటండి, ఏదో రాజకీయ సపోర్ట్తోని, ఆఫీసర్ల సపోర్ట్తో, పొలిటికల్ సపోర్ట్తో ఇల్లు అక్కడ అండి. బఫర్ జోన్ అంటే దాదాపు అంటే 60 మీటర్లు 70 మీటర్లు అవుతా బిల్డింగ్ ఉండాలండి. ఈ పక్క కట్టినాక ఉండదండి, నష్టం జరగదండి. అధికారుల నిర్లక్ష్యం అంతా. ఇక్కడ ఈ సిచ్యువేషన్ అంటే చాలా దయనీయంగా ఉంది. ఇక్కడ 3 నియోజకవర్గాల సిచ్యువేషన్ అయితే చాలా పెద్ద ఎత్తున బీభత్సం అయితే జరిగింది. మనం ఒకవైపు కామారెడ్డి పెద్ద చెరువు ప్రాంతం సంబంధించి ఇది ఒక జాతీయ రహదారి వద్ద రోడ్డు ఏ స్థాయిలో కుంగిపోయింది, ఏ స్థాయిలో ధ్వంసమైందో మనం చూడొచ్చు ప్రత్యక్షంగా విజువల్స్లో. చాలా దారుణంగా అంటే దాదాపు 30 సెంటీమీటర్ల వర్షం ఒక కామారెడ్డి పట్టణంలోనే 30 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం పడడంతో ఎక్కడికక్కడే రోడ్లు ధ్వంసమయ్యాయి. చాలామంది నిరాశ్రయులయ్యారు. దాదాపు కామారెడ్డి పట్టణంలో 15 కాలనీలు ఉన్నాయి. 15 కాలనీల వాసులు కూడా ఇళ్లలోకి నీళ్లు చేరి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారిని అధికారులు రెస్క్యూ చేశారు. వాళ్ళందరికీ కూడా 2 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి పునరావాస కేంద్రాలకైతే తరలించారు. కామారెడ్డి వాసులు అయితే బెంబేలెత్తిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇది మొత్తం మీద కామారెడ్డిలో ఉన్న తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, కామారెడ్డి జిల్లా నుంచి.